40 లక్షలు దాటితే మీరు డిస్క్వాలిఫై అవుతారు అని ఒక ఎమ్మెల్యేకి 40 లక్షలని పెట్టారు. నా గుడ్లు కళ్ళు బయర్లు గమ్మి 40 లక్షలు ఏంట్రా, అసలు మనం ఇక్కడ ఏదో సేవ చేయడానికి వచ్చాము. ఈ 40 లక్షలు నా దగ్గర కనీసం దాంట్లో 10వ వంతు కూడా నా అకౌంట్లో లేదు. ఇప్పుడు నా దగ్గర 4 లక్షలు లేదు నా దగ్గర. నేను ఎవరిని డబ్బులు అడగను ఇప్పుడు, ఎందుకంటే నేను ఆధ్యాత్మికంగా సేవ చేయడానికి అడగట్లేదు. నేను రాజకీయంలోకి వచ్చాను. ఇప్పుడు మనుషులకు అందరికీ కూడా రాజకీయం అంటే అది వేరే రంగం అనుకుంటున్నారు, కానీ ఇది గొప్ప సేవా రంగం. ఇది సేవ చేయగలిగడానికి ఒక అద్భుతమైన క్షేత్రం. కానీ అది ప్రజలకి ఇంకా అది ట్రాన్స్లేట్ అవ్వాలి. కాబట్టి నేను ఎవరిని అడగలేదు. నాకు 40 లక్షలు ఖర్చు ఏం పెడతారు 40 లక్షలకు అనుకున్నాను. కానీ నిజంగా చూస్తే ప్రాక్టికల్గా 40 కోట్లు ఒక్కొక్కళ్ళు ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోయారు. నాకు అర్థం కావట్లేదు, వాళ్ళేమో 40 లక్షలకి మించి రూపాయి పెట్టకూడదంటే వీళ్ళు ర్యాలీలకే కోట్లు ఖర్చు పెట్టేశారు. ర్యాలీ లెక్కేస్తే కరెక్ట్గా ఒక ర్యాలీ ఒక్కొక్కళ్ళు తీసిన ర్యాలీ లెక్కేస్తే ఇంక డిస్క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు మొన్న చూస్తే ఒకళ్ళు 30,000 మందితో ర్యాలీ చేశారు. తలకి 100 రూపాయలు వేసినా అయిపోయింది, 3 కోట్లు అయిపోయింది.